సో గైస్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు 35 km డెలివరీ అయితే చేస్తున్నాం అనమాట. బర్డ్స్ చూస్తున్నారు కదా, అగోండి మన కింగ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి, పంపించేస్తున్నాను. కింగ్స్ బ్రీడర్స్ ఆల్రెడీ బ్రీడింగ్ అయిపోయి ఆల్రెడీ ఒకసారి ఎగ్స్ కూడా పెట్టాయి, మీరు చూసారు మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా. సో ఒక పెయిర్ హోమర్స్ అనమాట, ఒక నార్మల్ నా ఇంట్లో పుట్టిన బేబీ హోమర్, అది మేల్ పేరెంట్ అయిపోయింది, బట్ నా ఇంట్లో పుట్టింది కాబట్టి బేబీ అంటున్నాను. సో ఇది వచ్చి మన దగ్గర ట్రాప్ అయింది అనమాట, ఒక క్లబ్ హోమర్. ఇది రేసుల టైంలో ట్రాప్ అయింది. సో ఆ టైంలో నేను రమణాకి ఇచ్చేసాను అనమాట. సో ఆ పేరు ఒకటి, నెక్స్ట్ ఇవొకటిని ఒక కేజ్ అయితే సేల్ చేయడం జరిగింది. సో ఈ బర్డ్స్ను ఆ కేజీ ఇప్పుడు నేనైతే డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. కేజ్ మొత్తం వెహికల్కి కట్టేసినాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం, ఓకేనా బ్రదర్? ఒకరైతే కమెంట్ అయితే చేశారనమాట మనకి, ఇది ఓల్డ్ వీడియో అనేసి కామెంట్ చేసి స్మైలీ అయితే పెట్టారనమాట. సో బ్రదర్, ఒకటి జంగ్లీ గురించి అనమాట. నేను ట్రాప్ చేసా, అందరూ చూసే ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్, బర్డ్స్ చూడండి ఎలా ఎగురుతున్నాయి. సో మనం ఓల్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నేను ఉన్నట్లయితే చెప్తాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా అదైతే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఓల్డ్ వీడియోస్ పెట్టాల్సిన అవసరం మనకు లేదు. కంటెంట్స్ ఉంటే పెడతా, లేకపోతే మానేస్తా. మనకి యూట్యూబ్ అయిపోయి మానిటైజేషన్ అయిపోయి అమౌంట్ వచ్చే అవకాశం ఉందంటే అది కూడా లేదు గైస్. సో ఆ ఓల్డ్ వీడియో అయితే కాదు, జంగ్లీని ఇప్పుడు చూపిస్తా చూడండి కావాలంటే. బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి, ఇదిగోండి డోర్ అయితే తీస్తున్నాను నేను. మన నేలపల్టీ చూసారు కదా, ఇదంతా అప్డేటెడే కదా. అక్కడ చూడండి జంగ్లీని ఎలా తుప్పలు పెడుతున్నాయో. దామ్మా బయటికి పద బయటికి పద. అదిగోండి చూసారు కదా ఎగిరింది ఇప్పుడు. సో నువ్వు బయటికి పోదా గైస్. మనం చూడలేదు, ఒక బేబీ అయితే పుట్టింది. వీళ్ళు తెల్లవారి పిల్లలు వచ్చారనమాట. లాస్ట్ టైం ఒక వీడియోలో 3 పిల్లలు ఇంటికి వచ్చారని చెప్పేసి బైక్ మీద ఒక వీడియో పెట్టా కదా, వాళ్ళైతే ఇంటికి వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చారు, మామూలు బర్డ్స్ ఏమొచ్చి అందులో ఉన్నాయన్నమాట. ఏం చేస్తున్నాయి అందులో అని చెప్పి నేను చెక్ చేసేసరికి బర్డ్స్ అయితే అందులో ఉన్నాయి. బయట తీసేసరికి బేబీ అయితే ఉందన్నమాట, సింగిల్ బేబీ. ఒక ఎగ్ ఫెయిల్ అయింది. సో ఇవి బేబీస్. బ్రెజిల్ తాలూకా బ్లడ్ లైను, మెట్రోక్వీన్ తాలూకు బ్లడ్ లైను, 2000 తాలూకు బర్డ్స్ అనమాట. సో పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. కుదిరితే సేలింగ్ పర్పస్లో పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రైస్ అయితే కొంచెం హెవీ ఉంటుంది, బట్ బ్లడ్ లైన్ అయితే టాప్ బ్లడ్ లైన్ అనమాట. మొత్తం టోటల్ ఫ్యామిలీ నుంచి టాప్ బ్లడ్ లైన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇప్పుడైతే జంగ్లీ టాపిక్ వచ్చేద్దాం. అది ఉందా లేదా అనేది ఇంకా తెలియదు మనకి. ఫ్లయింగ్ అయితే చేస్తుంది ప్రజెంట్, అండ్ బర్డ్స్ అన్నీ ఎగురుతున్నాయి. ఉందా లేదు చెప్పేస్తా, వెయిట్ చేయండి. ఎగురుతున్నప్పుడు చూసేద్దాం. కనిపించట్లేదు. సో గైస్ కనబడట్లేదు. ఫీడ్ వేసిన వెంటనే లోనికి ట్రాప్ చేసిన తర్వాత బర్డ్ ఉందా వెళ్ళిపోయిందా చెక్ చేద్దాం, ఓకేనా? కంటిన్యూ చేస్తా వీడియో, వెయిట్ చేయండి. కేజ్ అయితే సేల్ చేస్తాం అన్నాను కదా, ఇగోండి కేజ్. చాలా హెవీ వస్తుంది అనమాట, చాలా పెద్దది కేజ్ అయితే, చాలా పెద్దది. సో కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ మొత్తం తీసేసి క్లీన్ చేసి వాళ్ళకైతే పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఆ బర్డ్స్ని, కేజ్ని కూడా. సో మొత్తం చేస్తున్నాను, చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇది మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసినాక బర్డ్స్కి ఫీడ్ వేసి ఆ తర్వాత అయితే నేను స్టార్ట్ అయితే అవుతా. సో చూడండి ఎంత గలీజ్ ఉందో అసలు. చూడండి గైస్, ఇది మొత్తం క్లీన్ చేసేసరికి నా షర్ట్లా ఉండదు, నేను మనిషిలా ఉన్నాను అసలు. ఇంకా ఫీడర్ అనమాట. సో ఫీడర్ తీసేద్దాం, అమౌంట్ పెట్టుకున్నాం మనం ఇది సెపరేట్గా. సో ఇదైతే ఫస్ట్ క్లీన్ చేయాలి. చాలా ఇది వెయిట్లో కూడా ఉంది, చాలా పెద్దదన్నమాట ఇది, వెయిట్ కూడా ఎక్కువే ఉంది. సో మొత్తం క్లీనింగ్ అంతా అయినాక ఒక క్లీనింగ్ వీడియో ఒకటి పెడతా, వెయిట్ చేయండి, కంటిన్యూ చేస్తా వీడియోని.
అవ్వండి గైస్, జంగ్లీ అయితే స్టేబుల్గానే ఉంది. సో మనమైతే వర్క్లోకి వెళ్ళిపోదాం. అవ్వండి బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ అదిగోండి దీని బ్యాక్ సైడ్ అదిగోండి బర్డ్ అయితే స్టేబుల్గానే ఉంది. సో మనం మన పని చేసేసుకుందాం వెళ్ళి జమ్ని. అంత డస్ట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పుడప్పుడు డైలీ క్లీన్ చేస్తూ ఉండండి అని అన్నది ఈ టాపిక్ మీద గైస్, ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ పట్టిందో. సో ఈ డస్ట్ అంతా కూడా బాడీలోకి వెళ్తే ఇంకా ఇన్ఫెక్షన్సే వస్తాయి. సో చూడండి ఎంత నీట్గా చేస్తాను దీన్ని టోటల్గా. సో ఇక్కడ గూనె ఒకటి ఉంది, ఇది కూడా బయట పడేద్దాం పట్టుకొని పోయి. సో చూడండి బ్యాక్ క్యాంప్ పెడుతున్నాను. ఈ కేజ్ అయితే సైడ్కి పెట్టేద్దాం. బర్డ్స్ ఫీడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇంకా జమ్ని మనం డెలివరీ ఒకటి ఇవ్వాలి. అవ్వండి జంగ్లీ బేబీ అయితే అక్కడే ఉంది ఇంకా. సో మ్యాక్సిమం స్టాండర్డ్ అయిపోద్దని మనం అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నా. చూడండి క్లీనింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ కేజు కొంచెం అటింగ్ జరిపేసి అది రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్, ఎందుకంటే నేను డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఎగ్స్ వేసేసాయి. గ్రిజిల్ ఒకటిని బెల్జియం వాళ్ళ వైఫ్ ఒకటి, రెండు పేరింగ్ అయిపోయి ఎగ్స్ అయితే వేసేసాయి. నేను చూడలేదు. సో ఇందాకలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే చూసాను అనమాట, ఆ పిల్లలు చెప్తే. సో నెక్స్ట్ ఆగండి, బర్డ్స్కి ఫీడ్ అయితే వేసేద్దాం. జంగ్లీ కూడా వస్తుంది, తర్వాత మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో వెయిట్ అండ్ సీ. చూడండి ఇది తెగ అనుకుంటుంది. ఇదిగోండి వీళ్ళమ్మ, అవ్వండి గ్రెజిల్ వాళ్ళు, రోలర్ వాళ్ళమ్మ. చూస్తున్నారు కదా దీనికే దానికి వచ్చింది ఊళ్ళంతా. ఇన్సైడ్ దా
ఇదే ప్రాబ్లం అనమాట. కిందకి దా 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 ఇన్సైడ్. ఇది లోనకి వెళ్తుందో లేదో, డైరెక్ట్ లోనకి వెళ్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు లోపలికి అలవాటు అయిందో లేదో. లైట్ అయింది అవ్వండి, వెళ్ళిపోతుంది లోనకి కూడా. సో మ్యాక్సిమం ప్రాబ్లం లేకపోవచ్చు. స్టే అయితే అయిపోద్ది, ఇంకా 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం బర్డ్ అయితే పోయే అవకాశం అయితే ఉండదు. సో అప్పుడప్పుడు దాని గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాం. మరి స్పెషల్ వీడియోస్ అయితే దీనికోసం చేయను ఇంకా. ఓకేనా గైస్, మళ్ళీ వెయిట్ చేయండి. సో ఇంకేమైనా బర్డ్స్ ఉన్నాయని చూద్దాం పైన. ఈ సౌండ్స్ ఇలా ఒక 4-5 రకాలు చేస్తూ ఉంటాను అనమాట, ఒక్కొక్కసారి ఒక్కోటి మూడ్ని బట్టి. సో ఏ బర్డ్స్ లేవు, కన్ఫర్మ్ అయిపోయింది. సో వాటర్ అయితే పెట్టేద్దాం. వాటర్ పెట్టేసి ఇంకో లైట్గా ఫీడ్ వేసి మనం అయితే పోదాం, స్టార్ట్ అయిపోతాం. ఇంకా బర్డ్స్ కేజ్ బండికి అయితే కట్టేస్తాను. కట్టేసినాక మళ్ళీ వీడియోతో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ వాటర్తో అయితే ఆల్ సెట్ అనమాట. ఇంకా మరి బర్డ్ అయితే ఇంకా మందే అనుకోవడం ఫిక్స్ అయిపోయింది ఇంకా జంగ్లీని. బట్ వాటర్ అయితే తాగడం లేదు. బర్డ్స్ అన్నీ చూస్తున్నాయి కానీ వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇంక వదిలేద్దాం దానికి. ఇంకా ఆడ పెట్టేసి వదిలేస్తాను ఈ రోజుకి. వాటర్ ఒక్క బర్డ్ వెళ్ళి వాటర్ తాగితే చాలు, ఇంకా ఆటోమేటిక్గా అన్నీ తాగేస్తాయి. ఇంకా అది చూసి తాగుతుంది. కప్పు కూడా తీసాను, వాటర్ పెట్టి చూపించాను కానీ. సో సక్సెస్ఫుల్ అనుకుందాం. కొంచెం ఒక్క స్టెప్ 1 స్టెప్ ఫార్వర్డ్ చేయి. ఇది ఒక్క స్టెప్ ముందుకే వేస్తుంది, చూస్తుంది. సో తాగేయడానికి ఫిక్స్ అయ్యో. తాగడానికి వెళ్ళేటప్పుడు చెడదొబ్బేస్తున్నాయి. మనకు టైం అవుతుంది, మనమైతే స్టార్ట్ అయిపోతాం. బట్ క్యాప్ వేసేద్దాం, దానికి పైన కప్పు పెట్టేద్దాం. వేటికైనా దాహం వేస్తే అవి తాగుతాయి, లేదంటే లేదు. ఇంకా అయ్యో పిల్ల కదా, పొడిసేస్తున్నాం పాపం అన్నీ కూడా. సో లైట్గా ఫీడ్ వేసేద్దాం కొంచెం. సో పోదాంలేండి, ఇంకా టైం అవుతుంది. ఆగండి. క్యాబిన్ ఈ కేజీ అయితే కట్టాలి కదా ఇంక బైక్కి. మొత్తం కట్టేసాం. సో కేజీ అయితే మొత్తం కట్టేసాం అనమాట. జంగ్లీ స్టాండ్స్ మీద కూర్చుండం, దానికి స్టైల్ చూడండి. సో బ్రదర్, నేనైతే ఫేక్ వీడియోస్ అవేం పెట్టను. మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసింది, జెన్యూన్ అనుకున్నది నేను పెడతాను అనమాట. ఫేక్ వీడియోస్ పెట్టాల్సిన అవసరం మనకైతే లేదు, మన ఛానల్కి అయితే ముఖ్యంగా. నాకు తెలియని దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, చేయను కూడా. సో కట్టేసాను కేసుకి అయితే. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను, పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా రిటర్న్ రావాలి, టైం అవుతుంది. ఓకేనా, సైడ్లే మమ్మ. ఎవరు సో ఇక్కడ ఉంటానన్నారు ఈ పిల్ల నా కొడుకు లేదు. ఇక్కడైతే అదిగోండి వస్తున్నారు చూడండి, అదిగోండి. సో బైక్ అయితే స్లో చేద్దాం ముందుకెళ్ళి లైట్గా. పిల్ల బచ్చేగాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో అదిగోండి తాకుతా ఉన్నారు. సో వీళ్ళకైతే డెలివరీ అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు.
ఇచ్చేసి ఇంటికి అయితే రిటర్న్ చెక్కేస్తా. ఇంకా లేట్ అయింది, చాలా చీకటి ఒకటి పడిపోయింది. సో గైస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేస్తున్నారు కదా. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను సింగిల్ టైం అనమాట, ఒకేసారి నేను ప్రతి ఒక్కరికి కూడా కమెంట్ అయితే చేస్తాను. అది నైట్ 7:30 to 8:39 ఆ టైంలో నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లైస్ అయితే ఇస్తానన్నమాట. సో మధ్యలో అయితే మెసేజ్లు అయితే రిప్లై అయితే చేయలేను. సో మెసేజ్ చేస్తున్న ప్రతిసారి రిప్లై చేయాలంటే నేను ఏదో వర్క్లో ఉంటూ ఉంటాను కదా. సో అది కొంచెం కష్టం అవుద్ది. సో మార్నింగ్ నేను అప్లోడ్ చేశానంటే మరి అప్పటి నుంచి మరి యూట్యూబ్ అనేది అసలు ఓపెన్ చేయను అనమాట. మళ్ళీ ఏకంగా టోటల్గా ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ చేసినా అది రిప్లైస్ కోసం అయితే అసలు ఓపెన్ చేయను. సో నేను ఒకేసారి ఈవినింగ్ అయితే రిప్లైస్ కోసం కేవలం ఓపెన్ చేయడం అయితే జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రేపైతే మన బర్త్డే. సో ప్రతి ఒక్కరు విష్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో 13 ఎంతో ఉంది, మేబీ 1360 1330 ఎంతో ఉంది సబ్స్క్రైబర్స్ లిస్ట్ అయితే. సో అదైతే ఒక 1400 చేసేయండి అబ్బా రేపటికి. కొంచెం నాకు ఒక గిఫ్ట్ టైప్లో ఉంటుంది. మరీ 1500 అంటే చాలా కష్టం అయిపోద్ది, కానీ ఒక 1400 అయితే ఈజీ ఉంటుంది కదా. కొంచెం మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి అది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. సో కేవలం ఈ లాస్ట్ ఈ థింగ్ అయితే చెప్పడానికైతే నేను ముందుకైతే వచ్చాను అనమాట మీ ముందుకి. సో చెప్పేశాను అనమాట. సో ఈవినింగ్ నైట్ టైం మీరు ఏమైనా మెసేజ్ చేయాలనుకున్నా సరే తెలుసు కదా ప్రతి ఒక్కరికి కూడా, మన ఇన్స్టా ఐడి అయితే తెలుసు కదా, 160 మెంబర్స్ దగ్గర ఫాలో అవుతున్నట్లు గుర్తు, 161 ఆర్ సమ్ కౌంట్ అనమాట. సో ట్రై టు ఫాలో ఇన్ ఇన్స్టా. అది సేమ్ మిస్టర్ సురేష్ లాఫ్సే ఉంటుంది. కిందనైతే లింక్ అయితే ఇస్తానన్నమాట, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనతో పాటు మన చాట్ ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే అందులో అయితే మాత్రం నేను వెంటనే నేను కుదిరినప్పుడు వెంటనే నేను రిప్లైస్ అయితే చేస్తూ ఉంటాను. ఇన్స్టాలో అయితే ప్రాబ్లం లేదు, యూట్యూబ్ అయితే ఆల్వేస్ నేను చేయలేను కాబట్టి. అది కాకుండా నా నోటిఫికేషన్ అయితే రాదనమాట యూట్యూబ్లో ఎవరైనా కమెంట్ చేస్తే. నేను అప్పుడు తెలియని ఏజ్లో ఊరికే మెసేజ్లు అవి వస్తున్నాయని చెప్పేసి అది ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఆన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది. నోటిఫికేషన్స్ అయితే ఆన్లో ఉంది కానీ బట్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అనమాట. మీరు ఎవరైనా నాకు మెసేజ్ చేసినా సరే ఇన్స్టాల్ యూట్యూబ్లో మీరు ఎవరైనా నాకు మెసేజ్ చేసినా సరే నాకు రావట్లేదు. సో అదనమాట. ఇన్స్టాలో అయితే మీరు మెసేజ్ చేస్తే నేను ఎనీ టైం నేనైతే మీకు అవైలబుల్లో అయితే ఉంటానన్నమాట. సో వాయిస్ అయితే చిన్నగా రావచ్చు, మేబీ ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది, కొంచెం పర్లేదు. కొంచెం నేను బయట ఉన్నాను కదా, చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. మనమైతే ల్యాప్టాప్ వీటిలో అయితే మాత్రం మనం వర్క్ చేయలేమన్నమాట. సో అందుకనిసే కొంచెం వాయిస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం క్లారిటీ అయితే ఉండదు. ప్రతి ఒక్కరూ గమనించి కొంచెం సపోర్ట్ చేసి సర్దుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. సో మనకి బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారబ్బా. ఇంకోటి ఏంటంటే అది ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ టు అని చెప్పేసి రేపు ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో నేను మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలా అంటే ఏం కాదు, కొంత మెసేజ్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను నా సైడ్ నుంచి, నా తరపు నుంచి. సో ప్రతి ఒక్కరూ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. మంచి కాన్సెప్ట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, అంతా ఉంటుంది. నేను అందరూ యూట్యూబ్ ఛానల్స్ కేవలం వాళ్ళ అప్డేట్స్ కోసం అయితే చెప్తారు కొన్ని వీడియోస్లో, బట్ మనం కేవలం అప్డేట్స్ కోసమే కాదనమాట. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. కేవలం నేను అప్డేట్స్ మాత్రమే ఇవ్వను. అప్డేట్స్ అయితే అసలు పెద్దగా ఇవ్వకపోవచ్చు కూడా, మేబీ అప్పుడప్పుడు ఏదైనా కంటెంట్ లేకపోతే నేనైతే ఇస్తానన్నమాట అప్డేట్స్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ టోటల్గా ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టా ఐడి చెప్పాను కదా ఆల్రెడీ, మిస్టర్ సురేష్ లాఫ్ట్స్ అని ఉంటుంది. సేమ్ పేజే మన ప్రొఫైల్, సేమ్ యూట్యూబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఆ ప్రొఫైలే ఉంటుంది అనమాట. సో ఓకే, మళ్ళీ రేపు అయితే కొంచెం మీకు ఒక మాట చెప్పాలన్నమాట. సో ప్రతి ఒక్కరు మిస్ కాకండి. రేపు అయితే ఒక వీడియో రేపు మార్నింగ్ ఈ టైంకే వస్తుంది. రేపు ఏదైనా ఎర్లీ టైం మార్నింగ్ అయితే మాత్రం నేను బై ఛాన్స్ నేను వీడియోస్ పెడదాము అనుకుంటే మాత్రం 10 లోపు వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మార్నింగ్ 10 లోపు వీడియోస్ అయితే వస్తాయి, 10 లోపే వస్తాయి ఏది కాదన్నా. సో ఈవినింగ్ టైంలో అయితే బై ఛాన్స్ ఎప్పుడైనా పెడితే ఈవినింగ్ టైంలో ఒక 5 ఎగ్జాక్ట్ 5కి ఈ టైం కల్లా మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మెసేజ్ మాత్రం ప్రతి ఒక్కరికి నైటే ఇస్తానన్నమాట. సో ఈ అప్డేట్ అయితే మీరు ప్రతి ఒక్కరు గమనించాల్సింది కోరుకుంటూ ఇంకా ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నేనైతే ప్రెజెంట్ క్యాంప్ వెళ్తున్నాను. సో ఇది మీతో మాట్లాడాలని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ వీడియోని.
సో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేద్దామన్న గ్యాప్లో నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది, చెప్పాలనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అన్న ప్లీజ్ అన్న రిప్లై అనేసి ఒక 3-4 మెంబర్స్ అనుకుంటా ఈ 2-3 డేస్ నుంచి వాళ్ళకున్న డౌట్స్ ఏదో చెప్పడానికి కోసం ప్లీజ్ రిప్లై అని పెడతాను అనమాట. సో అది ప్రతి ఒక్కరికి చెప్దామని చెప్పేసి నేనైతే ఇగోండి చూడండి క్యాంప్ అయితే వెళ్తున్నాను. సో క్యాంప్ అంటే ఏం కాదు, ఇక్కడ బొండాలు తీస్తున్నాం అనమాట తోటలో. సో అక్కడికైతే వెళ్తున్నాను, ఈ వీడియో చేయాలనిపించింది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అబ్బా, ప్రతి ఒక్కటి నేర్చుకోండి, చాలా నేర్చుకోవచ్చు నా ఛానల్ ఓపెన్ చేస్తే. మ్యాక్సిమం నాకు తెలిసిన కంటెంట్ అయితే మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మంచి కంటెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ రేస్ టైం స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడైతే మంచిగా రిజల్ట్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. మనకు రిజల్ట్ రాకపోయినా ఒక్క బర్డ్ కూడా, సింగిల్ బర్డ్ కూడా మన దగ్గర సక్సెస్ అవ్వకపోయినా ఆ తప్పు ఏంటి, నేను చేస్తున్న తప్పులు ఏంటి అనేది కూడా మీకైతే చెప్పడం జరుగుద్ది. సో ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కొంచెం చేయండి అబ్బా. మిస్టర్ సురేష్ లాఫ్ట్స్ కుదిరితే కింద లింక్ కూడా ఇస్తాను, ఇన్స్టాది ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు, ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. లైకులు కొట్టి ప్రతి బిడ్డనే ఆస్వాదించి దీవించి